రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర గౌడకల్లు గీత కార్మికులకు కాటమయ్య కౌచ్ సేఫ్టీ కిట్లను పంపిణీ చేసే కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం జరిగిన సభకు స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ ఆనంద్ కుమార్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి, జెడ్పీటీసీ బింగిదాస్ గౌడ్, ఎంపీపీ బుర్రా రేఖా మహేందర్ గౌడ్, ఎమ్మెల్సీలు జిల్లా కలెక్టర్ శశాంక్, అబ్దుల్లాపూర్మెట్ ఎంఆర్ఓ రవీందర్ దత్, పెద్దంబర్పేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు, భారీ స్థాయిలో గౌడ సోదరులు హాజరయ్యారు. ఈ రోప్ అనేది దీనికి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడే హ్యాంగ్ అవుతారు సార్. ఇది మనకి 2500, దీని సీట్ హార్నెస్ అంటారు సార్. 3500 డేస్ ఇది మీద మెయిన్ లోడ్ దీని మీద ఉంటుంది. సో దీనివల్ల ఇది అంతా ఇంపార్టెంట్ సార్. ఈ మెటీరియల్ ఎక్కడ కూడా ఓకే, మనం అటాచ్ చేస్తే ఇలా ఉంటుంది సార్. మీరు ఇక్కడ అమ్మా హుషారైంది అయితే సార్. ఇప్పుడు 20 లీటర్లు అవుతుంది సార్. పొద్దున 15 చెట్లు ఎక్కాలి, నైట్ 15 చెట్లు ఎక్కాలి సార్. అయితే నేను రెండు సార్లు ఎక్కాలి సార్. ఉప్పొంగిన అభిమానం. ఈరోజు మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రజా పాలన తెస్తామని, ప్రజల కోసం పనిచేస్తామని ఎన్నికల ముందు ఏదైతే అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమంలో ఇక్కడ పాలు పంచుకుంటున్న మన జిల్లా మంత్రివర్యులైనటువంటి ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను ఎంపీగా గెలిచినాక ఇంత మంచి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా ఇబ్రహీంపట్నంలో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు, అలాగే మంత్రివర్యులు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాటమయ్య రక్షక కవచక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒక సామాజిక వర్గం ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క వృత్తి చేసుకుంటూ చాలామంది జీవితాలు, అంటే ఈ వృత్తిలో వాళ్ళు ప్రమాదానికి గురై
చనిపోవడమే కాకుండా చాలా మంది వికలాంగులైపోయినారు. అంటే వాళ్ళ అవయాలు దెబ్బతిని ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఈరోజు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌడ సోదరులకు ఎవరైతే ఈ వృత్తి చేసుకుంటారో వాళ్ళందరికీ మంచి జరగాలని ఆలోచనతో ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాలి. నాటికి నాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు చంద్రబాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అలాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కష్టం చేసి అన్ని కాలాలలో అన్నిటికీ తెగించి మరి ఆ కళ్ళు గీసే సందర్భంలో ఎన్నో సగలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయినా కూడా మరి ఈనాడు మీ అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ ఉండాలని ఈ యొక్క లైఫ్ సేఫ్టీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ తాటి చెట్లు పెంపకం అనేది తగ్గిపోయింది. ఉన్న చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతా ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఈనాడు కాటమయ్య రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకులను ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ, వేదిక మీద ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాలు చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యజ్ఞ మల్లేశం గారికి, శాసన మండలి సభ్యులు ఏవిఎం రెడ్డి గారికి, అదేవిధంగా ఇతర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,
ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 దాటిన ఆకలి అవుతున్న ఓపికగా కూర్చున్న మా గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు, వాళ్ళకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మానవుడు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళలో ఈదులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు, ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద 10,000 పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా. ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి, కుమ్మరి, మంగలి, వడ్రంగి, గౌడన్నలు, గీత కార్మికులు, నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించారు. ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ళ వల్ల సాధ్యమైంది.